Bearings are a machine element which are used to support a rotating members called a shaft. They transmit the load from a rotating member to a stationary member known as frame or housing. అంటే వాడు ఏం చెప్తున్నాడంటే బేరింగ్స్ ఆర్ ఏ మిషన్ ఎలిమెంట్స్ అంటున్నాడు విచ్ ఆర్ యూజ్డ్ టు సపోర్ట్ ఏ రొటేటింగ్ మెంబర్. అంటే అవి మనకి రొటేటింగ్ మెంబర్స్కి సపోర్ట్ ఇవ్వడానికి బాగా ఎక్కువ యూజ్ అవుతాయి అంటున్నాడు. ఓకే, యాక్సియల్ బేరింగ్స్ మోషన్స్ వచ్చేసి కామన్ మోషన్ పర్మిటెడ్ బై ద బేరింగ్స్. అంటే కామన్గా మనకి ఎలాంటి వాటిని అది యాక్సెప్ట్ చేస్తుంది బేరింగ్స్. ఫస్ట్ ది యాక్సియల్ రొటేషన్, ఎగ్జాంపుల్ షాఫ్ట్ రొటేషన్. తర్వాత లీనియర్ మోషన్, ఎగ్జాంపుల్ క్యారేజ్ ఓవర్ ద బెడ్ డ్రైవర్ ఇన్ ద టేబుల్. అంటే లేత్ మిషన్ మీద బెడ్ ఉంటుంది కదా, బెడ్ మీద మూవ్ అవడానికి. స్పెరికల్ రొటేషన్, ఎగ్జాంపుల్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. అలాగే హింజ్ మోషన్, ఎగ్జాంపుల్ డోరు. అంటే డోర్ ఓపెన్ అవ్వడానికి క్లోజ్ అవ్వడానికి అక్కడైతే ఏదైతే హింజెస్ యూజ్ చేస్తారో అవి కూడా. ఇవి బేరింగ్ యొక్క మోషన్స్, కామన్లీ మోషన్ పర్మిటెడ్ బై ద బేరింగ్స్. అంటే యాక్సియల్ లోడ్నైనా యాక్సియల్ రొటేషన్ అయినా ఇవి యాక్సెప్ట్ చేస్తాయి. లీనియర్ మోషన్ అయినా ఇవి యాక్సెప్ట్ చేస్తాయి ఆన్ ఏ బెడ్. ఓకేనా. స్పెరికల్ రొటేషన్, ఎగ్జాంపుల్ బాల్ అండ్ సాకెట్. అంటే మనం చూస్తూ ఉంటాం బాల్ సాకెట్ గేర్ బాక్స్ చూసారు కదా, సో గేర్ రాడ్ ఉంటుంది కదా అది. హింజ్ మోషన్, ఎగ్జాంపుల్ డోర్స్ కూడా ఇది యాక్సెప్ట్ చేసిద్ది. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బేరింగ్ లోడ్స్, ఎలాంటి లోడ్స్ ఇది క్యారీ చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బేరింగ్స్ లోడ్స్కి వచ్చేసరికి ఎలాంటి లోడ్ క్యారీ చేస్తుంది? రేడియల్ లోడ్ని క్యారీ చేయగలదు, థ్రస్ట్ లోడ్ని, అలాగే కాంబినేషన్ ఆఫ్ బోత్. రేడియల్ లోడ్ వచ్చేసి యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది. అది షాఫ్ట్ చూసారా, ఒక స్లీవ్లో ఒక బేరింగ్ రేసెస్లో ఒక షాఫ్ట్ అనేది ఇన్సర్ట్ అయింది. ఓకేనా. దాని మీద లోడ్ ఎఫ్ఆర్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ యాక్సిస్, అంటే షాఫ్ట్ యొక్క యాక్సిస్కి పర్పెండిక్యులర్గా పడుతుంది కాబట్టి దీన్ని రేడియల్ లోడ్ అంటారు. ఓకేనా. సెకండ్ థ్రస్ట్ లోడ్లోకి వచ్చేటప్పటికి త్రూ యాక్సిస్ గుండా పడుతుంది అది థ్రస్ట్ లోడ్. ఓకేనా. నెక్స్ట్ ఇది థర్డ్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ బోత్, అంటే రేడియల్గా పడుద్ది, థ్రస్ట్ లోడ్ కింద పడుద్ది ఈ బేరింగ్స్. అంటే డిపెండింగ్ అపాన్ లోడు ఈ బేరింగ్స్ని క్యారీ చేశారనమాట, అంటే డివైడ్ చేశారనమాట. ఓకేనా. సో ఫస్ట్ బేరింగ్స్ మనం సైకిల్లో చూడొచ్చు, బాల్ బేరింగ్, జర్నల్ బేరింగ్ ఏదైనా అవ్వచ్చు. సైకిల్స్లో స్లీవ్లో ఒక షాఫ్ట్ ఉన్నదన్నమాట. నెక్స్ట్ బేరింగ్ లోడ్స్, రేడియల్ లోడ్స్. ఓకేనా. బేరింగ్ లోడ్స్, రేడియల్ లోడ్స్ వచ్చేసరికి చూడండి ఒకసారి. ఒక పుల్లీకి 2 పుల్లీకి బెల్ట్ యూజ్ చేశాడు. ఆ బేరింగ్ లోడ్స్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ రేడియల్ లోడ్ గురించి చెప్తున్నాడు కాబట్టి చూడండి ఒకసారి. ఆ పుల్లీస్ లోడ్ అనేది 2 ట్యాగ్స్ ఒక పుల్లి దగ్గర చూసుకుంటే లాగుతూ ఉన్నాయి. అంటే లాగుతూ ఉందంటే బేరింగ్ మీద ఎలాంటి లోడ్ పడుతుందంటే రేడియల్ లోడ్ పడుతుంది. ద బేరింగ్ దట్ సపోర్ట్ ద షాఫ్ట్ ఆఫ్ మోటార్స్ అండ్ పుల్లీస్ ఆర్ సబ్జెక్టెడ్ టు రేడియల్ లోడ్. అన్ని పుల్లీస్ కూడా రేడియల్ లోడ్ని క్యారీ చేస్తున్నాయి చూసారా. ఓకేనా. లోడ్ అనేది ఎలా పడుతుంది? రేడియల్ లోడ్ అక్కడ రాసేట్టు చూడండి. త్రూ పర్పెండిక్యులర్ టు ఇట్స్ యాక్సిస్. అంటే పుల్లీకి ఒక యాక్సిస్ ఉంటుంది, షాఫ్ట్కి ఒక యాక్సిస్ ఉంటుంది. ఆ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా లోడ్ పడుతుంది కాబట్టి దీన్ని రేడియల్ లోడు అనొచ్చు. ఓకేనా. ప్రతి పుల్లీకి ఇదే ఈ టైప్లోనే ఉండిద్ది. ఓకేనా. ఇలాంటి టైప్స్ లోడ్స్ని క్యారీ చేయడానికి ఈ రేడియల్ బేరింగ్స్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ బేరింగ్ లోడ్స్, థ్రస్ట్ లోడ్. బేరింగ్ లోడ్లోకి వచ్చేటప్పటికి ఇంకొకటి థ్రస్ట్ లోడ్. ఒక టేబుల్ మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్న ఆయన రొటేట్ అవుతూ ఉన్నాడు అనుకోండి. రొటేట్ అవ్వాలంటే కింద ఏముండాలి? కంపల్సరీ బేరింగ్ ఉండాలి. ఓకేనా. అది ఏదైతే చైర్ ఉందో కింద స్టేషనరీ ఫ్రేమ్కి ఇన్నర్ రేస్ని కనెక్ట్ చేస్తాడు. అవుటర్ రేస్కేమో
మన ఏదైతే కూర్చోడానికి షీట్ ఉండద్దో ఆ షీట్ అనేది ఫిక్స్ చేస్తాడు అవుటర్ రేస్కి. మిడిల్లో బాల్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా బాల్స్ ఆర్ జర్నల్ అని ఉండుద్ది, జర్నల్ బేరింగ్లో జర్నల్ అని ఉండుద్ది. ఓకేనా. ఆటోమేటిక్గా ఏం జరిగిద్ది, లోడ్ అనేది దాని మీద, సో ఆయన రొటేట్ అవుతూ ఉన్నాడు అనుకోండి, రొటేట్ అవుతూ ఉన్నప్పుడు అది రొటేషన్ మోషన్ని యాక్సెప్ట్ చేసిద్ది అనమాట. ఓకేనా. యాక్సెప్ట్ చేసి ఆయన్ని రొటేట్ చేసేటట్టు చేసిద్ది. సో దీన్ని థ్రస్ట్ లోడ్ అనవచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి ఒకసారి, బాగా అబ్జర్వ్ చేయండి దాన్ని, ఆ డయాగ్రామ్ని, మీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ బేరింగ్ లోడ్లోకి వచ్చేది కాంబినేషన్ ఆఫ్ బోత్ ద థ్రస్ట్ అండ్ రేడియల్ లోడ్స్. చూస్తే అక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. లోడ్ అనేది రెండు విధాలుగా పడుతుంది. బాణం గుర్తుల్లో యారో మార్కుల్లో వేసాడు చూడండి ఒకసారి. ఒకటి యాక్సియల్గా పడుతుంది, ఇంకొకటి త్రూ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ ది షాఫ్ట్ పడుతుంది. ఇలాంటి టైప్ బేరింగ్స్ని రేడియల్ కాంబినేషన్ ఆఫ్ రేడియల్ అండ్ థ్రస్ట్ లోడ్స్ బేరింగ్ అంటారు. సో మనం వీటిని ఎక్కువ కాంబినేషన్స్ని చూస్తూ ఉంటాం చాలా ప్లేసెస్లో. ఓకేనా. మ్యాక్సిమం వీటిని స్టీరింగ్లో ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాం మనం ఈ కాంబినేషన్ని. ఇక్కడ చూడండి, టీత్స్ ఉన్నాయి అక్కడ, రోలర్స్ ఉన్నాయి. ఆ రోలర్స్లో అవి ట్యాపర్ రోలర్స్, ఆ ట్యాపర్ రోలర్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అవి బేరింగ్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అవుటర్ రేస్ని. ద బేరింగ్స్ ఇన్ ఏ కార్ వీల్ ఆర్ సబ్జెక్టెడ్ టు బోత్ ద థ్రస్ట్ అండ్ రేడియల్ లోడ్. కార్ వీల్స్ అనమాట అవి. బేరింగ్ క్లాసిఫికేషన్స్ on the basis of contact they have between the rotating and the stationary members. చూడండి ఒకసారి, ప్లెయిన్ బేరింగ్స్, ఇంకోటి రోలర్ బేరింగ్స్. ప్లెయిన్ బేరింగ్ అంటే ఏం అనుకోవద్దు, ఒక గొట్టం లాంటిది, ఒక హాలో పైప్ ఉండిద్ది, దాంట్లో షాఫ్ట్ ఇన్సర్ట్ చేస్తే అదే ప్లెయిన్ బేరింగ్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. సైకిల్కి పైన హ్యాండిల్కి ఉండిద్ది చూసారా, అది. నెక్స్ట్ రోలర్ బేరింగ్స్ అంటే పైన అవుటర్ రేస్ ఒకటి ఉండిద్ది, ఇన్నర్ రేస్ ఉండిద్ది, దానిలో మిడిల్లో బాల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ప్లెయిన్ బేరింగ్స్లో ఎక్కువ ఫ్రిక్షన్ అనేది లిబరేట్ అవుతుంది, ఎందుకంటే షాఫ్ట్ దాంట్లో స్లీవ్లోకి ఇన్సర్ట్ అయిపోవడం వల్ల, సర్ఫేస్ కాంటాక్ట్ ఉండడం వల్ల షాఫ్ట్ ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి స్లీవ్లో ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ ఎక్కువ లిబరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇందులో, ప్లెయిన్ బేరింగ్లో. అలాగే రోలర్ బేరింగ్స్లో ఎలాంటి ఫ్రిక్షన్ తక్కువ ఫ్రిక్షన్ లిబరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండిద్ది అనమాట. ఎందుకంటే అవుటర్ రేస్కి ఇన్నర్ రేస్కి బాల్ కాంటాక్ట్, దట్ ఈస్ పాయింట్ కాంటాక్ట్స్ మాత్రమే ఉండిద్ది. నెక్స్ట్ ప్లెయిన్ బేరింగ్స్ చూడండి ఒకసారి, దట్ ఈస్ స్లీవ్ బేరింగు. స్లీవ్ పైన ఉంది, జర్నల్ అమ్ము దాంట్లోకి ఇన్సర్ట్ చేశాడు. ఓకేనా. ఇది ఫ్రేమ్ వర్క్లో మనకి ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ స్లీవ్ బేరింగ్ నాకు తెలిసి 400 ఇయర్స్ బ్యాక్ ఈ స్లీవ్ బేరింగ్ ఉంది. ఎందుకంటే అందులో ఒక దాంట్లోకి ఒకటి ఇన్సర్ట్ అయ్యి దాని మిడిల్లో బ్లూబ్రికెంట్ ఉండిద్ది అనమాట. అడ్వాంటేజ్ చూడండి ఒకసారి, ఇట్ టేక్స్ అప్ లెస్ స్పేస్, తక్కువ స్పేస్ని కలిగి ఉండిద్ది అనమాట. ఇట్ హ్యాజ్ ఎ రిజిడ్ కన్స్ట్రక్షన్, సో చాలా రిజిడ్గా కన్స్ట్రక్షన్ ఉండిద్దాను. ఇట్ విల్ క్యారీ లోడ్స్ మోర్ ఎఫిషియెంట్లీ, అంటే చాలా ఎక్కువగా ఎఫిషియెంట్గా లోడ్ని క్యారీ చేయగలవు. ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ లార్జ్ డయామీటర్ షాఫ్ట్స్, లార్జ్ డయామీటర్ ఉన్న షాఫ్ట్స్కి ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట. ఇట్ ఈస్ చీప్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ కాస్ట్లెస్, అంటే దీన్ని తయారు చేయడానికి చాలా తక్కువ అమౌంట్ అయితే అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ లెస్ కాస్ట్ కూడా. చీప్ టు మ్యానుఫ్యాక్చర్, ఓకేనా. మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చాలా తక్కువ అమౌంట్ అయితే అవుతుంది. దే ఆపరేట్ మోర్ సైలెంట్లీ, చాలా సైలెంట్గా దీన్ని ఆపరేట్ చేయొచ్చు, అంటే దాన్ని మూవ్ చేసుకోవచ్చు మనం ఈజీగా. దే హ్యావ్ టు గుడ్ షాక్, ఓకేనా. సో దాన్ని ఒకసారి స్టడీ చేయండి, ఒకదానికి ఒకటి అడ్వాంటేజెస్. స్లైడింగ్
కాంటాక్ట్ స్లీవ్ బేరింగ్స్ చూడండి ఒకసారి. సాలిడ్ స్లీవ్ ఒకటి ఉన్నది, స్లిట్ స్లీవ్స్, అలాగే స్లిట్ స్లీవ్స్ ఉంటుంది చూడండి ఒకసారి. అంటే 2 సైడ్ స్లిట్ అయి ఉంటుంది, అది స్లిట్ ఏమో ఒక సైడ్ మాత్రమే అయి ఉండిద్ది. ఆ స్లీవ్ యొక్క ఒక స్లీవ్ ఒకటేమో కంప్లీట్గా క్లోజ్డ్, ఒక పైప్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని సాలిడ్ స్లీవ్ అంటారు. ఒకసారి ఒక పక్కన కట్ అయి ఉంటే దాన్ని స్లిట్ స్లీవ్ అని, 2 సైడ్ కట్ ఉంటే దాన్ని స్ప్లిట్ స్లీవ్ అని అంటారు. సూటబుల్ టు రేడియల్ లోడ్ స్లీవ్, ఒక సాలిడ్ స్లీవ్ సూటబుల్ టు రేడియల్ లోడ్. స్లిట్ స్లీవ్ అడ్జస్టబుల్ టు కంపెన్సేట్ వేయర్. అండ్ స్ప్లిట్ స్లీవ్ అవి వచ్చేసేసి సూటబుల్ ఫర్ లార్జ్ డయామీటర్ షాప్స్కి. ఎక్కువ స్ప్లిట్ స్లీవ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మొత్తం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే రేడియల్ లోడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి బాగా ఎక్కువ యూజ్ అవుతాయి. ఓకేనా. సాలిడ్ స్లీవ్ అయినా, స్లిట్ స్లీవ్ అయినా, స్ప్లిట్ స్లీవ్ అయినా, సో ఏదైనా కూడా. రోలింగ్ బేరింగ్స్, ఓకేనా. రోలింగ్ అంటే ఒకదానికొకటి రోల్ అవుతూ ఉంటాయి, బాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్ బిహైండ్ ఏ బాల్ బేరింగ్స్ ఈజ్ వెరీ సింపుల్. చాలా సింపుల్గా ఉండిద్ది బాల్ బేరింగ్స్లో. థింగ్స్ రోల్స్ బెటర్ దాన్ దిస్ స్లైడ్. థింగ్స్ రోల్ బెటర్ దాన్ దిస్ స్లైడ్ కన్నా రోల్ అవడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అంటున్నాడు. 2 సర్ఫేసెస్ కెన్ రోల్ ఓవర్ ఈచ్ అదర్, ద ఫ్రిక్షన్ ఈజ్ గ్రేట్లీ రెడ్యూస్డ్. 2 సర్ఫేసెస్ కెన్ రోల్ అంటే రోల్ అవడం వల్ల చాలా తక్కువ ఫ్రిక్షన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే పాయింట్ కాంటాక్ట్ ఆర్ లైన్ కాంటాక్ట్ మాత్రం ఉండిద్ది ఈ రోలర్ బేరింగ్స్లో. అంతేనే కదా, బాల్ ఇప్పుడు స్పెరికల్లో ఏదైనా కాంపోనెంట్ కింద కుదిరామనుకోండి, అది పాయింట్ కాంటాక్ట్లోనే ఉండిద్ది ఎర్త్కి. అలాగే బేరింగ్స్ కూడా పాయింట్ కాంటాక్ట్, ఇన్నర్ రేస్కి అవుటర్ రేస్కి పాయింట్ కాంటాక్ట్ మాత్రం ఉండిద్ది. బేరింగ్స్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ బై ప్రొవైడింగ్ స్మూత్ మెటల్ బాల్స్ ఆర్ రోల్స్ అండ్ ఏ స్మూత్ ఇన్నర్ అండ్ అవుటర్ మెటల్ సర్ఫేసెస్ ఫర్ ద బాల్స్ టు రోల్ ఎగెనెస్ట్. అంటే చాలా ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయొచ్చు బాల్స్ని ఇన్సర్ట్ చేయడం వల్ల అని చెప్తున్నాడు. దీస్ బాల్స్ ఆర్ రోలర్స్ బియర్ ద లోడ్. సో లోడ్ని ఈజీగా క్యారీ చేయగలదు అని కూడా అంటున్నాడు. రోలర్ బేరింగ్స్ అడ్వాంటేజెస్ చూడండి ఒకసారి. ద రోలర్ బేరింగ్స్ హ్యావ్ ఏ లోవర్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ దెన్ ద ప్లేన్ బేరింగ్స్. ప్లేన్ బేరింగ్తో కంపేర్ చేసుకుంటే రోలర్ బేరింగ్స్ హ్యావ్ లోవర్ ఫ్రిక్షనల్, చాలా తక్కువ ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఆల్రెడీ చెప్పాను. ద లూబ్రికేషన్ ఆఫ్ రోలర్ బేరింగ్స్ ఈజ్ ఈజియర్ బికాస్ దే కెన్ బి గ్రీస్ పిక్డ్. ఓకేనా. నెక్స్ట్, ఏ గ్రేటర్ చాయిస్ ఆఫ్ రోలర్ బేరింగ్స్ డిజైన్స్ ఆర్ అవైలబుల్ దెన్ ఫర్ ప్లేన్ బేరింగ్స్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇట్ టేక్ అప్ మోర్ స్పేస్ దెన్ ప్లేన్ బేరింగ్. ప్లేన్ బేరింగ్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ స్పేస్ని ఇది ఆక్యుపై చేసేది రోలర్ బేరింగ్. ద రోలర్ బేరింగ్స్ ఆర్ నాట్ యాజ్ రిజిడ్ యాజ్ ప్లేన్ బేరింగ్స్. సో ఎక్కువ రిజిడ్గా ఉండడానికి ఇవి యాక్సెప్ట్ చేయవన్నమాట రోలర్ బేరింగ్స్ యాజ్ కంపేర్ టు జనరల్ బేరింగ్ ఆర్ స్లైడింగ్ బేరింగ్. మోర్ నాయిస్ ఇన్ ఆపరేషన్ దెన్ ప్లేన్ బేరింగ్. ప్లేన్ బేరింగ్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ నాయిస్ని ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఇవి డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ రోలర్ బేరింగ్ ఏంటంటే తక్కువ ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తాయి. ఓకేనా, ఎందుకంటే పాయింట్ కాంటాక్ట్ ఉండడం వల్ల. అలాగే ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో బాల్స్ అనేవి ఈజీగా మనకి లోడ్ క్యారీ చేయగలరు. టైప్స్ ఆఫ్ రోలర్ బేరింగ్స్ అంటే ప్లేన్ బేరింగ్స్లో చాలా 3 టైప్స్ ఉన్నాయి చూస్తారా. అలాగే టైప్స్ ఆఫ్ రోలర్ బేరింగ్స్లో బాల్ బేరింగ్ ఉన్నది, రోలర్ బేరింగ్స్ ఉన్నాయి, టాపర్ రోలర్ బేరింగ్స్, బాల్ థ్రస్ట్ బేరింగ్స్, రోలర్ థ్రస్ట్ బేరింగ్స్. ఇవి టైప్స్ ఆఫ్ బాల్ బేరింగ్స్. బాల్ బేరింగ్స్ అంటే స్పెరికల్ ఆకారంలో ఉంటుంది, గోళీ ఆకారంలో ఉంటాయి. రోలర్ బేరింగ్స్ అంటే సిలిండర్ ఆకారంలో ఉంటాయి, చిన్న చిన్న సిలిండర్స్ ఆకారంలో ఉంటాయి అన్నమాట. ఓకేనా. టాపర్డ్ అంటే కొంచెం ట్యాపర్గా ఉండి ఒక సైడ్ ఏమో ఎక్కువ డయామీటర్ ఉండదు, ఒక సైడ్ ఏమో తక్కువ డయామీటర్, దాన్ని ట్యాపర్ బాల్ బేరింగ్ అంటారు. బాల్ థ్రస్ట్ బేరింగ్ సో తెలిసింది. థ్రస్ట్ బేరింగ్ బాల్ టైపు అంటే థ్రస్ట్ పడితే బాల్స్ ఉంటాయి, అంటే ఒకదానిపైన ఇంకొక ప్లేట్ ఉండి మిడిల్లో బాల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రోలర్ థ్రస్ట్ బేరింగ్ అంటే నెంబర్ ఆఫ్ రోలర్స్ సో అరేంజ్ చేసి దాని మీద కింద స్లీవ్ ఉంటుంది, పైన స్లీవ్ ఉంటుంది, దాని మీద రోలర్స్ అటాచ్ అయి ఉంటాయి అన్నమాట.
ఇవి మీకు చెప్తాను, డయాగ్రామ్స్ ముందున్నాయి ఒకసారి. బాల్ బేరింగ్స్, రోలర్ బేరింగ్స్, ట్యాపర్ రోలర్ బేరింగ్స్, బాల్ థ్రస్ట్ బేరింగ్స్, రోలర్ థ్రస్ట్ బేరింగ్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది బాల్ బేరింగ్ చూడండి ఒకసారి. బాల్ బేరింగ్లో అక్కడ చూస్తే అవుటర్ రేసు, ఇన్నర్ రేసు, మిడిల్లో బాల్, అలాగే వాటికి ఒక బాల్కి అటాచ్మెంట్ క్యారేజ్ ఉంది, కేజ్ అని ఉంది చూడండి ఒకసారి. అవి అంటే ఇది పార్ట్స్ ఆఫ్ ద బాల్ బేరింగ్స్ అనమాట. ఇది మెషిన్ కాంపోనెంట్స్ కాబట్టి దీని గురించి చాలా క్లియర్గా అర్థం కావాలి మనకి. అవుటర్ రేస్ ఉండిద్ది, ఇన్నర్ రేస్ ఉండిద్ది, మిడిల్లో బాల్స్ ఉంటాయి, బాల్కి కనెక్టివిటీగా కేజ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, లోపలిది ఫిక్స్ అయ్యి ఉందనుకో, లోపల ఇన్నర్ రేస్ ఫిక్స్ అయ్యి ఉందనుకోండి, బయట దానితో మూవ్ చేసుకోవచ్చు. లేకపోతే బయట రేసు ఫిక్స్ అయ్యి ఉందనుకోండి, లోపల దీన్ని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అంటే ఇట్ పర్మిట్స్, ఎలాగైనా పర్మిట్ చేయగలదు. లోపల ఫిక్స్ చేసి బయటకన్నా యూజ్ చేసుకోవచ్చు, బయటది ఫిక్స్ చేసి లోపలికన్నా యూజ్ చేసుకోవచ్చు. సో క్యారియర్ కింద బాగా ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట ఈ బాల్ బేరింగ్స్. లోడ్ ఏది తీసుకుంటుంది అయ్యా అని అడిగారు అనుకోండి, బాల్సే తీసుకుంటాయి. ఓకేనా? సో చాలా ఇవి మనం మ్యాక్సిమం బేరింగ్స్లో ఈ టైప్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. బాల్ బేరింగ్స్లో ఇన్నర్ రేస్ ఉంటుంది, అవుటర్ రేస్ ఉంటుంది. వీటి మిడిల్లో కూడా ఒక్కొక్కసారి మన లూబ్రికెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్కువ నాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఫ్రిక్షన్ తక్కువ ఫ్రిక్షన్, నాయిస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. బాల్ బేరింగ్స్ ద లోడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద అవుటర్ రేస్ టు ద బాల్. అవుటర్ రేస్ నుంచి బాల్కి లోడ్ అనేది క్యారీ అవుతుంది అంటున్నాడు. అండ్ ఫ్రమ్ ద బాల్ టు ద ఇన్నర్ రేస్, అంటే బాల్ నుంచి ఇన్నర్ రేస్కి, అంటే త్రూ బాల్స్ ద్వారా లోడ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్తున్నాడు. అర్థమైంది చెప్పింది. సిన్స్ ద బాల్ బేరింగ్ ఈజ్ స్పియర్, ఇట్ ఈస్ ఓన్లీ కాంటాక్ట్స్ ద ఇన్నర్ అండ్ అవుటర్ రేస్ అట్ వెరీ స్మాల్ పాయింట్ విచ్ హెల్ప్స్ టు స్పిన్ వెరీ స్మూత్లీ. అంటే తక్కువ కాంటాక్ట్ ఉండడం వల్ల, ఇన్నర్ రేస్కి అవుటర్ రేస్కి పాయింట్ కాంటాక్ట్ ఉండడం వల్ల, ఇట్ ఈస్ వెరీ ఓన్లీ కాంటాక్ట్స్ ద ఇన్నర్ అండ్ అవుటర్ రేస్ అట్ ఎ వెరీ స్మాల్ పాయింట్ కాంటాక్ట్ వల్ల వెరీ స్పిన్ అంటే రొటేట్ అవుతాయి చాలా స్మూత్గా అని చెప్తున్నాడు. ఓకేనా? బట్ ఇట్ ఈస్ ఆల్సో మీన్స్ ద థ్రెడ్ ఈస్ నాట్ వెరీ మచ్ కాంటాక్ట్ ఏరియా హోల్డింగ్ దట్ లోడ్. సో ఇఫ్ ద బేరింగ్స్ ఈజ్ ఓవర్లోడెడ్ ద బాల్స్ కెన్ బి డిఫార్మ్ అండ్ స్పాయిల్ ద బేరింగ్స్ చెప్తున్నాడు. అర్థమైందా? బాల్ కనుక ఎక్కువ లోడ్ పడితే దాన్ని స్పాయిల్ ద బేరింగ్స్ అని చెప్తున్నాడు. లెస్ ఎక్స్పెన్సివ్, సూటబుల్ ఫర్ లైటర్ లోడ్స్ అండ్ అప్లికేషన్స్. సో లెస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, తక్కువ రేట్ ఉంటాయి, అలాగే ఇది ఈజీగా కొనవచ్చు అని చెప్తున్నాడు. అలాగే రోలర్ ఎలిమెంట్స్ బేరింగ్స్ పార్ట్స్, రోలర్ టైపు చూడండి ఒకసారి. అవుటర్ రేస్, ఇన్నర్ రేస్ కామన్ బాల్ బేరింగ్స్ లాగా. అలాగే బాల్స్ క్యారేజ్ ఆర్ సెపరేటర్. సో రోలర్ బేరింగ్స్ కూడా సేమ్ ఇలాగా ఉంటాయి, కానీ పార్ట్స్ క్లియర్గా చెప్పు. రోలర్ బేరింగ్స్ దట్ ఈస్ బాల్ బేరింగే, దాన్ని క్లియర్గా ఇందా డయాగ్రాము అంత ఎలాబరేట్ చేశాడు అనమాట. బోర్ అని చూసారా? బోర్ అని ఉన్నది. బాల్స్, కేజ్ ఆర్ సెపరేటర్, అలాగే ఇన్నర్ రేసు, అవుటర్ రేసు. ఫస్ట్ అవుటర్ రేస్ మీద లోడ్ పడుద్ది, తర్వాత బాల్స్కి వస్తుంది, బాల్స్ నుంచి ఆ ఇన్నర్ రేస్కి వెళ్తుంది. సో మనం ఎంత లోడ్ వేసినా కానీ బాల్స్ మీద బాల్స్ గుండా వెళ్తుంది అన్నమాట. అందుకని కెపాసిటీ ఆఫ్ ద బాల్ బేరింగ్ మనం ఒకసారి చూసుకొని ఏ పర్టికులర్ అప్లికేషన్, ఏ అప్లికేషన్కి అయితే మనం ఉపయోగపడుతుంది అనుకున్నామో ఆ అప్లికేషన్ లోడ్ని చూసుకుని బేరింగ్స్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇన్నర్ రేసు, అవుటర్ రేస్ చూసారా? కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు ఇన్నర్ రేస్ రొటేట్ అవుతున్నప్పుడు ఒకలా తీసుకుంటాం, అవుటర్ రేస్ రొటేట్ అవుతున్నప్పుడు ఒకలా తీసుకుంటాం. రోలర్ బేరింగ్ చూడండి ఒకసారి. రోలర్ బేరింగ్స్ ఒకదానికొకటి రోల్ అవుతూ ఉంటుంది. ఇది సిలిండ్రికల్ ఆకారం, బాల్స్ అయితే స్పియర్ ఆకారంలో ఉంటాయి, ఇవి మాత్రం సిలిండర్ ఆకారంలో ఉంటాయి. అవుటర్ రేస్, ఇన్నర్ రేస్ కామన్. రోలర్స్, చిన్న చిన్న రోలర్స్ ఉంటాయి. ఆ రోలర్స్ పైన అటాచ్ చేయటం చూడండి ఒకసారి. పార్ట్స్ కింద డివైడ్ చేసాడు చూడండి. కామన్ రోలర్ బేరింగ్స్ ఆర్ సిలిండర్స్ ఆర్ స్లైట్లీ గ్రేటర్ లెంత్ దెన్ ద డయామీటర్. అంటే డయామీటర్తో కంపేర్ చేసుకుంటే స్లైట్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ రోలర్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తామని చెప్తున్నాడు.
ఈ రోలర్స్ లైన్ కాంటాక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్పేర్ అయితే పాయింట్ కాంటాక్ట్, రోలర్స్ కాబట్టి ఇవి లైన్ కాంటాక్ట్ ఉంటాయి. రోలర్ బేరింగ్ టైప్కి వెళ్ళి హ్యావ్ ఎ హయ్యర్ రేడియల్ లోడ్ కెపాసిటీ, చాలా ఎక్కువ లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది దెన్ బాల్ బేరింగ్, బట్ ఏ లో యాక్సిల్ కెపాసిటీ అండ్ హై ఫ్రిక్షన్ అండర్ ద యాక్సిల్ లోడ్. యాక్సిల్ లోడ్ పడుతున్నప్పుడు చాలా ఎక్కువ ఫ్రిక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది ఈ రోలర్ బేరింగ్స్లో అని చెప్తున్నాడు. బట్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ మాత్రం చాలా ఎక్కువ. నెక్స్ట్ రోలర్ బేరింగ్స్ అడ్వాంటేజెస్ డిజైన్. ది కెన్ క్యారీ గ్రేటర్ రేడియల్ లోడ్. ద జామెట్రీ షేప్ ఆఫ్ ద రోలర్ ఎలిమెంట్స్ కెన్ బి వ్యారీడ్, ఎలాగైనా వ్యారీ చేసుకోవచ్చు. దే హ్యావ్ హెవియర్ గ్రేటర్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ with the raceways designed with not suitable to take much thrust load and expensive. ఇవి రోలర్ బేరింగ్స్ అనేవి చాలా కాస్ట్లీ ఎలిమెంట్స్ అంటున్నాడు. అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి చూడండి ఒకసారి. దే కెన్ క్యారీ గ్రేటర్ రేడియల్ లోడ్. రేడియల్ లోడ్ అంటే యాక్సిస్ పర్పెండిక్యులర్గా పడే లోడు, చాలా ఎక్కువ లోడ్ని క్యారీ చేయగలరు. జామెట్రిక్ షేప్ ఆఫ్ ద రోలర్ బేరింగ్ ఎలిమెంట్ కెన్ బి వ్యారీడ్, సో వ్యారీ అవుతుంది అంటున్నాడు. దే ఆర్ హెవీ హ్యావింగ్ గ్రేటర్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్, ఎక్కువ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది విత్ రేస్ వేస్. ఓకేనా, ఇవి కొంచెం కాస్ట్లియర్ రోలర్ బేరింగ్. నన్ను మ్యాక్సిమం ఎక్కడ యూజ్ చేస్తారంటే ట్రాక్టర్లో ఎక్కువ యూజ్ చేస్తారు రోలర్ బేరింగ్, ఎందుకంటే ఎక్కువ థ్రస్ట్ లోడు పడుతూ ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఎక్కడైతే లోడ్ ఎక్కువ కావాలనుకుంటున్నామో అక్కడ ఈ రోలర్ బేరింగ్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ట్రాక్టర్లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. టాపర్ రోలర్ బేరింగ్, ఇది సిలిండ్రికల్కి మాడిఫికేషన్ అనమాట. ఒక సైడ్ ఏమో తక్కువ ఉండిద్ది, ఇంకొక సైడ్ ఎక్కువ ఉండిద్ది అనమాట. ఇటువైపు చూసారా అవుటర్ రేస్ దగ్గర దాని యొక్క ట్యాపర్గా ఉన్నాయి చూసారా, రేస్ వేస్తే ట్యాపర్గా ఉంటాయి. ఓకేనా, అలాగే ఒక్కొక్కసారి బాల్స్ కూడా ట్యాపర్గా పెడతాడు అనమాట. ట్యాపర్ రోలర్ బేరింగ్స్ ఆర్ యూజ్ కొనికల్ కొనికల్ టైప్ రోలర్స్ ఉంటాయి దట్ రన్ ఆన్ కొనికల్ రేసెస్. అవి రన్ అవుతూ ఉంటాయి కొనికల్ రేసెస్లో. యాక్చువల్గా అయితే రేసెస్ ఒకే థిక్నెస్తో ఉంటాయి, కానీ ఇక్కడ ఈ రోలర్ బేరింగ్స్లో రేసెస్ కూడా చేంజెస్ ఉంటాయి అన్నమాట. ట్యాపర్ రోలర్ బేరింగ్స్ సపోర్ట్ బోత్ రేడియల్ అండ్ యాక్సిల్ లోడ్స్ అండ్ generally can carry higher loads than the ball bearings due to greater contact area. సో బాల్ బేరింగ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ లోడ్ క్యారీ చేస్తుంది అని చెప్తున్నాడు. అది మనకు తెలిసిందే. టాపర్ రోలర్ బేరింగ్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ మిషన్ స్పిండిల్స్ అండ్ గేర్స్ బాక్సెస్ యూజింగ్ helical gears. The disadvantage of this bearing is that due to manufacturing complexities, taper roller bearings are usually more expensive. సో దాని యొక్క కాంప్లెక్సిటీ షేప్ వల్ల దానికి ఎక్కువ ఇది అవుతుంది అంటున్నాడు కాస్ట్ అనేది. నీడిల్ బేరింగ్స్ అంటే ఇది ఈ టైపు చిన్న బాల్స్ ఉంటే దాని మీద అమర్చుకుంటూ వెళ్ళిపోతాడు. దానికి ఇన్నర్ రేసు అవుటర్ రేసు ఉంటుంది. చాలా చిన్న దీన్ని నీడిల్ బేరింగ్స్ అంటారు. ఓకేనా, చాలా పెద్దగా ఉంటుంది, లెంత్గా ఉంటుంది. కింద రాశాడు. వేరియేషన్ ఆఫ్ ద రోలర్ టైప్ బేరింగ్స్ ఆర్ కాల్డ్ ఏ నీడిల్ బేరింగ్స్ యూజెస్ సిలిండర్స్ విత్ వెరీ స్మాల్ డయామీటర్స్. దిస్ అలౌస్ ద బేరింగ్స్ టు ఫిట్ ఇన్ టు ద టైట్ ప్లేసెస్. అడ్వాంటేజెస్ స్మాలర్ డయామీటర్ రోలర్స్ needles enable large area of contact and a greater load carrying capacity. Less space is occupied. Next, design with more area of contact resulted in more friction resistance to motion. అంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండిద్ది అంటున్నాడు. అంటే ఎక్కువ ఫ్రిక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకంటే కాంటాక్ట్ ఏరియా అనేది ఎక్కువ ఉండిద్ది. ఎక్కువ రోలర్స్ యూజ్ చేసామనుకోండి, అవుటర్ రేస్కి ఇన్నర్ రేస్కి యొక్క కాంటాక్ట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే అది మూవ్ అయ్యేటప్పుడు ఎక్కువ ఫ్రిక్షన్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. బాల్ థ్రస్ట్ బేరింగ్ అంటే చూసారా, చాలా క్లియర్గా మూడు పైన కింద ఒకటి 3 రేసెస్ చూపించాడు చూసారా. హౌసింగ్ రేస్వే డిస్క్ కింద ఉండిద్ది, మిడిల్లో కేజ్ ఉండిద్ది, పైనము
షాఫ్ట్ రేస్ వే డిస్క్ ఉంటుంది. ఆ మూడింటిని కలిపి బాల్ థ్రస్ట్ బేరింగ్ అంటారు. అంటే పైన దాని మీద కూర్చోవచ్చు అనమాట. ఆ బాల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. బాల్ థ్రస్ట్ బేరింగ్స్ లైక్ వన్ షోన్ ఆర్ మోస్ట్లీ యూజర్ ఫర్ లో స్పీడ్ అప్లికేషన్స్ అండ్ కెనాట్ హ్యాండిల్ మచ్ రేడియల్ లోడ్. సో ఇవి థ్రస్ట్ బేరింగ్స్ లైక్ వన్ ఆఫ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ లో స్పీడ్ ఉన్నప్పుడు ఈ బాల్ థ్రస్ట్ బేరింగ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం అంటున్నాడు. అండ్ తక్కువ కెనాట్ హ్యాండిల్ మచ్ రేడియల్ లోడ్. ఓకేనా. లీడ్ స్క్రూస్ అండ్ లీడ్ స్క్రూకి అండ్ ఫీడ్ రాడ్స్ యూజెస్ దిస్ టైప్ ఆఫ్ బేరింగ్స్ అట్ ఇట్స్ ఎండ్స్లో ఎక్కువ ఈ లీడ్ స్క్రూస్కి అంటే లేత్ మిషన్ లీడ్ స్క్రూస్కి అండ్ ఫీడ్ రాడ్స్కి యూజ్ దిస్ టైప్ ఆఫ్ బేరింగ్స్ అట్ ఇట్స్ ఎండ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం అంటున్నాడు. కానీ ఇవి మనకి కొంచెం రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి టైప్ బేరింగ్స్. కానీ బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. బాల్స్ కింద ఉంటాయి, దానిపైన ఇవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఒకసారి రోలర్ థ్రస్ట్ బేరింగ్స్ వచ్చింది. సేమ్ బాల్ థ్రస్ట్ బేరింగ్స్ లాగానే రోలర్ థ్రస్ట్ బేరింగ్స్ కూడా మనకి ఉంటాయి అన్నమాట. 3 లేయర్స్ కింద ఉంటుంది. కిందమో అవుటర్ రేస్, పైనమో ఇన్నర్ రేస్. దట్ ఈస్ హౌసింగ్ రేస్ ఏమో కింద ఉండిద్ది, పైన షాఫ్ట్ రేసెస్ ఏమో పైన ఉండిద్ది, మిడిల్లో రోలర్స్ ఉంటాయి అన్నమాట. సో మొత్తం మూడింటిని కలిపితే మనకి రోలర్ థ్రస్ట్ బేర్ ఉంటుంది. రోలర్ థ్రస్ట్ బేరింగ్స్ లైక్ ద వన్ ఇల్లుస్ట్రేటెడ్ కెన్ సపోర్ట్ లార్జ్ థ్రస్ట్ లోడ్కి ఎక్కువ యూజ్ చేయొచ్చు. దే ఆర్ ఆఫ్టెన్ ఫౌండ్ ఇన్ గ్రేట్ సెట్స్ లైక్ మిషన్ ట్రాన్స్మిషన్స్ బిట్వీన్ ద గేర్స్ బిట్వీన్ ద హౌసింగ్ and rotating shaft. Helical gears used in the most transmitting and angled teeth, and this causes thrust load that must be supported by this type of bearings. అంటే రోలర్ బేరింగ్స్ గురించి, రోలర్ థ్రస్ట్ బేరింగ్స్ గురించి చెప్తున్నాడు అనమాట. రోలర్ థ్రస్ట్ బేరింగ్స్ లైక్ ద వన్ ఇలిస్ట్రేటెడ్ కెన్ సపోర్ట్ ఏ లార్జ్ థ్రస్ట్ లోడ్. ఎక్కువ థ్రస్ట్ లోడ్ని ఇవి క్యారీ చేయగలదు అని చెప్తున్నాడు. దే ఆర్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ గేర్ సెట్స్లో ఎక్కువ మనం దీన్ని చూడ